అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాపై భారీ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. దావూద్ అనుచరుడు సలీం మహమ్మద్ సోహైల్ షేక్ కార్యకలాపాలు కెమెరాలో చిక్కినట్లు సమాచారం బయటకు వచ్చింది. 5,000 కోట్లకు పైగా విలువైన డ్రగ్ సిండికేట్ లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో డోలా ఎండి తయారీ నెట్వర్క్ ను నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. 2024 మార్చిలో ముంబై పోలీసులు ఈ ఎండి కేంద్రాన్ని ఛేదించారు. గతేడాది యుఏఈ నుంచి డోలా కుమారుడిని అప్పగించగా అదే సమయంలో సలీంను కూడా పట్టుకున్నారు. ఇక నేషనల్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఇస్తాంబుల్ పోలీస్ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా పెద్ద ఆపరేషన్ నిర్వహించాయి. టర్కీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. సలీం దాక్కున్న ఇంటిపై దాడి చేసిన అధికారులు కువైట్ ఐడి కార్డు, బల్గేరియన్ పాస్పోర్ట్ తో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నారని, అవసరమైన ప్రక్రియల తరువాత డీపోర్టేషన్ సెంటర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంటైనర్ రవాణా, కార్గో ద్వారా డ్రగ్స్ ను చట్టబద్ద వస్తువులుగా మభ్యపెట్టి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో బినామీ కంపెనీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల పంపిణీ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ముంబైలో జరిగిన దాడుల్లో పలువురు అరెస్టు కాగా వారు సలీం నుంచి ఆదేశాలు అందుకున్నామని వెల్లడించడం కేసును మరింత కీలకంగా మార్చింది. మొత్తంగా ఈ డ్రగ్స్ నెట్వర్క్ అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా అలర్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాపై భారీ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. దావూద్ అనుచరుడు సలీం మహమ్మద్ సోహైల్ షేక్ కార్యకలాపాలు కెమెరాలో చిక్కినట్లు సమాచారం బయటకొచ్చింది. 5,000 కోట్లకు పైగా విలువైన డ్రగ్ సిండికేట్ లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో డోలా ఎండి తయారీ నెట్వర్క్ ను నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. 2024 మార్చిలో ముంబై పోలీసులు ఈ ఎండి కేంద్రాన్ని ఛేదించారు. గతేడాది యుఏఈ నుంచి డోలా కుమారుణ్ణి అప్పగించగా అదే సమయంలో సలీంను కూడా పట్టుకున్నారు.